Hi friends, welcome to TechFacts in Telugu YouTube channel. Name TechFactsRafee. Friends, ఇది Infinix S5 Pro. దీన్ని ఈ రోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, అలాగే దీంట్లో ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మేబీ మనకి 10,000 రూపాయల కంటే తక్కువగానే ఉండొచ్చు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రైజింగ్ ఎంత అనేది నాకైతే క్లారిటీ లేదు. ఇది మనకి అఫీషియల్గా ఈ రోజు లాంచ్ కాబోతుంది. లాంచ్ అయిన వెంటనే దీనికి సంబంధించిన ఫైనల్ ప్రైజ్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. దీంట్లో మనకి ఒకటే ఒక వేరియంట్ ఉండే అవకాశం ఉంటుంది, 4+64GB వేరియంట్. అలాగే దీంట్లో మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా కూడా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటనేది చూద్దాం. సో బాక్స్ పైన మనకి Infinix S5 Pro ఉంది. అలాగే పాపప్ కెమెరా, అలాగే 4+64GB వేరియంట్ అని వీళ్ళు ఇక్కడ రాశారు. అలాగే ఇది మనకి DTS సౌండ్ కూడా సపోర్ట్ చేస్తుందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన మేజర్ కీ స్పెసిఫికేషన్స్ వీళ్ళు ఇక్కడ రాశారు. 16 మెగాపిక్సెల్ పాపప్ కెమెరా, అలాగే 48 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే ఫుల్ HD+ రిజల్యూషన్తో ఈసారి దీంట్లో మనకి డిస్ప్లే అనేది మనం చూడబోతున్నాం. ఇంతకుముందు Infinix S5తో కంపేర్ చేసుకుంటే ఇది ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో మనకి HD+ డిస్ప్లేని వాడారు, దీంట్లో మాత్రం ఫుల్ HD+ డిస్ప్లేని వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. 110 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుందని వీళ్ళు ఇక్కడ రాశారు. అలాగే ఇక్కడ మనకి బాక్స్ పైన మనకి ప్రైజింగ్ ఉంది. దీని ప్రైజింగ్ మాత్రం 12,000 రూపాయలని రాస్తుంది, కానీ మనకి 10,000 రూపాయల్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే బాక్స్ మీద మనకి సార్ వాల్యూస్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది. సార్ వాల్యూ హెడ్కి మనకి 0.790 ఉంది. అలాగే బాడీకి 0.896 ఉంది. చాలా తక్కువగా ఉంది. రెండిట్లో కూడా మనకి 1 కంటే బిలోగానే ఉంది. ఇక్కడ మనకి 2 స్టిక్కర్స్ ఉన్నాయి, వీటిని నేను రిమూవ్ చేస్తున్నాను. సో బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకి Infinix S5 Pro మొబైల్ ఉంది. సో దానిపైన కూడా వీళ్ళు బేసిక్ స్పెసిఫికేషన్స్ స్టిక్కర్ లాగా ప్రింట్ చేసి ఇచ్చారు. మన ఫోన్ తర్వాత చూద్దాం. ఇక రిమైనింగ్ మనకి బాక్స్లో ఒక ఛార్జర్ ఉంది. ఇది మనకి రెగ్యులర్ ఛార్జరే, 5V 2A మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. అలాగే ఇది మనకి మైక్రో USB పోర్ట్తోనే వస్తుంది. వీళ్ళు USB Type-C పోర్ట్ని ఇస్తే బాగుండేది. సో ఇది ఒక దాంట్లో మాత్రం వీళ్ళు అప్గ్రేడ్ అయితే చేయలేదు. ఇది మనకి మైక్రో USB కేబుల్. అలాగే బాక్స్ లోపల మనకు ఒక TPU కేస్ కూడా ఉంది. సో ఇది మనకి రబ్బర్ కేస్ అనమాట. చూడటానికి మంచి క్వాలిటీ కేస్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి కొంచెం పేపర్ వర్క్ ఉంది, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇవన్నీ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. అలాగే మనకు ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా ఇచ్చారు. ఇది మనకి గ్లాస్ కాదు, కవర్ అనమాట. సో నార్మల్ కవర్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే బాక్స్లో మనకి సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా వీళ్ళు చిన్నది ఇచ్చారు. వీళ్ళు ఇది ఇక్కడ మనం ఒక చిన్న ప్యాకెట్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇవన్నీ మనం పక్కకు పెట్టేద్దాం. మేజర్గా ఫోన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫోన్ పైన మనకి ఒక చిన్న స్టిక్కర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అన్ని కీ స్పెసిఫికేషన్స్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. 16 మెగాపిక్సెల్ పాపప్ కెమెరాని, 48 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాని, అలాగే మనకి ఫుల్ HD+ రిజల్యూషన్తో డిస్ప్లే ఉంటుందని, అలాగే 110 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ స్టిక్కర్ నేను రిమూవ్ చేస్తున్నాను. అలాగే బ్యాక్ సైడ్ మనకి ఇంకొక చిన్న ప్రొడక్ట్ కవర్ లాంటిది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీన్ని కూడా రిమూవ్ చేస్తున్నాను. ఇది మనకి లైట్ పర్పుల్ అలాగే పింకిష్ కలర్లో ఉంది. దీంట్లో మనకి మొత్తం 2 కలర్లు ఉంటాయి. ఇలా మనకి పర్పుల్ గ్రేడియంట్ ఒకటి, అలాగే మనకి రెండోది గ్రీన్లో గ్రేడియంట్ ఉంటుంది. ఇది మనకి గ్లాస్ ఫినిషింగ్తో వెళ్ళి ఇచ్చారు. అలాగే ఇది మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. డిజైన్ మాత్రం మిగతా ఫోన్లలో ఉన్న కెమెరా మాడ్యూల్స్తో కంపేర్ చేస్తే దీంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంది. దీంట్లో సాలిడ్గా కూడా ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. 48 మెగాపిక్సెల్ AI కెమెరా దీంట్లో వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే మనకి డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ కనిపిస్తుంది. అలాగే మనకి రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనిపిస్తుంది. ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి IMEI నెంబర్స్ ఉన్నాయి. సో దీన్ని కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ పెడుతున్నాను. అలాగే ఇక్కడ మనకి డిజైన్డ్ బై ఇన్ఫినిక్స్ అని వీళ్ళు ఇక్కడ చిన్న ప్రింటింగ్ కూడా వీళ్ళు చేశారు, వీళ్ళ బ్రాండింగ్ది. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి ఫుల్ లెంత్గా బెజర్లెస్ డిస్ప్లేతో వస్తుంది. 6.53 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో డిస్ప్లే అనేది ఉంటుంది. టాప్లో మనకి 16 మెగాపిక్సెల్ పాపప్ కెమెరాకి సంబంధించిన మాడ్యూల్ కనిపిస్తుంది. అలాగే బాటంలో మనకి సింగిల్ స్పీకర్ గ్రిల్ ఉంది. అలాగే USB పోర్ట్ ఉంది. అలాగే మెయిన్ మైక్రోఫోన్ ఉంది. అలాగే మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. అలాగే లెఫ్ట్లో మనకి సిమ్ ట్రే ఉంది. దీన్ని ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. ఇది మనకి డెడికేటెడ్ స్లాట్తోనే వస్తుంది. ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. అంటే మనకి 2 సిమ్ కార్డులు అలాగే ఒక మెమరీ కార్డు మీరు ఎట్ ఏ టైం అయితే పెట్టుకోవచ్చు. ఇది మనకి డెడికేటెడ్ స్లాట్తోనే వస్తుందని అర్థము. అలాగే రైట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్ అలాగే పవర్ బటన్ ఉంది. ఇది మనకి టెక్స్చర్ ఫీలింగ్ అయితే లేవు. సో ఇది దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ. ఇప్పుడు దీన్ని నేను బూట్ చేస్తాను. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ ఏంటనేది చెప్తాను.
Infinix S5 Pro లో మనకి 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో తీసుకొచ్చారు. అంటే దీంట్లో మనకి 1080x2340 పిక్సెల్స్ అయితే ఉంటాయి. స్క్రీన్ టు బాడీ రేషియో మనకి అరౌండ్ 91% ఉంటుంది. అలాగే డిస్ప్లే డెన్సిటీ మనకి 403 ppi ఉంటుంది. దీంట్లో మనకి మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్ వాడారు. ఇది ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్, 12 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.3 GHz స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి 4GB ర్యామ్ ఉంటుంది, 64GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, సపరేట్ SD కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ మనకి మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా డెప్త్ సెన్సార్, ఇక మూడోది ఒక లైట్ సెన్సార్ని వీళ్ళు యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మనకి ఆ పాపప్ మెకానిజంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీని అపర్చర్ f2.0 ఉంటుంది. ఇది మనకి AR ఎమోజీ సపోర్ట్ కూడా చేస్తుంది అనమాట. దీనికి బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ LED ఫ్లాష్ ఉంటుంది. అలాగే ఇది మనకి గూగుల్ లెన్స్ సపోర్ట్ కూడా చేస్తుంది. దీంట్లో మనకి 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. DTS ఆడియో సపోర్ట్తో వస్తుంది. Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే వీళ్ళ ఓన్ కస్టమ్ స్కిన్ XOS 6 డాల్ఫిన్తో వస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఇన్ఫినిక్స్ S5 Proకి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది మనకి XOS అనే వాళ్ళ ఓన్ కస్టమ్ స్కిన్తో వస్తుంది. ఇది Android 10 బేస్డ్ XOS ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. చూడటానికి మాత్రం చాలా సింపుల్గా ఉంది. అలాగే మనకి బ్లోట్వేర్ కూడా చాలా తక్కువగా ఉంది. అలాగే ఇది డిఫాల్ట్గా మనకు ఒక లాంచర్తో కూడా వస్తుంది. హోమ్ స్క్రీన్ మీద మనకి అప్లికేషన్స్ ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ చూడండి మనకి లాంచర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి బ్లోట్వేర్లోకి వెళ్తే చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఒకసారి చూడొచ్చు మీరు, షేర్ చాట్ అనేది ఒక అప్లికేషన్ ఉంది. ఇది మనకి అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అలాగే మనకి ఇంకా ఒక గేమ్ ఒకటి ఉంది, రియల్ ఫుట్బాల్ అని, ఇది కూడా మనకి అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇలా ఒక 4-5 అప్లికేషన్స్ మాత్రం వీళ్ళు బ్లోట్వేర్ లాగా తీసుకొచ్చారు. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి దీనికి సంబంధించిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, అలాగే మనకి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్స్ ఒకసారి చూద్దాం. మై ఫోన్లోకి వెళ్ళాను. ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 10 అని చూపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మాత్రం November 5th, 2019 ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఫిబ్రవరిలో ఉన్నాం. ఒకసారి చెక్ చేద్దాం ఏదైనా మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమన్నా వీళ్ళు రిలీజ్ చేశారేమో అని. ఒకసారి సిస్టంలోకి వెళ్తున్నాను. అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్, సిస్టమ్ అప్డేట్, ఆన్లైన్ అప్డేట్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మీ సిస్టమ్ అప్ టు డేట్ అని చూపిస్తుంది. ఇంకా అప్డేట్ ఏమి వీళ్ళు రిలీజ్ చేయలేదు. మేబీ త్వరలోనే వీళ్ళు ఒక అప్డేట్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఒకసారి మనం స్టోరేజ్ అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి స్టోరేజ్లోకి వెళ్ళిన తర్వాత అవుట్ ఆఫ్ 4GB ర్యామ్లో మనకి 1.73GB ర్యామ్ అనేది మనకి అవైలబుల్గా ఉంది. అలాగే అవుట్ ఆఫ్ 64GBలో మనకి 54GB వరకు మనకి ఫ్రీగా ఉంది. అంటే అరౌండ్ మనకి ఒక 10GB అనేది OS కింద ఆక్యుపై చేసుకుందని అర్థము. అలాగే ఇక మనం ఒకసారి ఈ పాపప్ మెకానిజం కెమెరా ఒకసారి చూద్దాం ఎలా ఓపెన్ అవుతుంది అనేది. ఇక్కడ చూడండి మనకి రెగ్యులర్ వీళ్ళ ఇన్ఫినిక్స్ నార్మల్గా ఉంది. అన్ని కూడా ఫీచర్స్ అనేవి మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి 48 మెగాపిక్సెల్ మోడ్ సపరేట్గా ఇస్తున్నారు. ఇది మనకి సపరేట్గా మనం ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాతే 48 మెగాపిక్సెల్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. లైక్ మనకి మిగతా ఫోన్స్లో మనకి 64 మెగాపిక్సెల్ 48 మెగాపిక్సెల్ మనకి చూపిస్తూ ఉంటారు కదా, అదే తరహాలో మనం కూడా 48 మెగాపిక్సెల్ అనేది సెలెక్ట్ చేసుకుని ఫొటోస్ అనేది క్లిక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఒకసారి సెల్ఫీ ఓపెన్ చేద్దాం. సో చూసారు కదా, సెల్ఫీ అనేది మనకి చాలా సింపుల్గా ఓపెన్ అయిపోయింది. అలాగే మనకి దీనికి సంబంధించి ఒక యానిమేషన్, అలాగే మనకి చిన్న సౌండ్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ మనకి యానిమేషన్తో పాటుగా సౌండ్ కూడా వస్తుంది. యానిమేషన్ మనకి సరౌండింగ్లో వస్తుంది. చూడడానికి మాత్రం చాలా సింపుల్గా అయితే ఉంది. అలాగే మనం ఒకసారి వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్లోకి వెళ్దాం. ఇది మనకి 1080 వరకు రికార్డ్ చేయగలదు. సో 4K సపోర్ట్ అయితే దీంట్లో వీళ్ళు ఇవ్వలేదు. అలాగే ఇక ఇది మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా మనకి సపోర్ట్ చేస్తుందని అర్థం. అలాగే దీంట్లో నేను ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లాక్ని ఎన్రోల్ చేశాను. చూద్దాం ఇవి మనకి ఎంత స్పీడ్గా వర్క్ చేస్తున్నది తెలుస్తుంది. సో ఫింగర్ ప్రింట్ మాత్రం చాలా స్పీడ్గా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను జస్ట్ టచ్ చేస్తున్నాను, వెంటనే ఓపెన్ అవుతుంది. సో చూసారు కదా, టచ్ చేశాను, వెంటనే ఓపెన్ అవుతుంది. పర్లేదు, చాలా స్పీడ్గానే ఉందని అర్థం. అలాగే ఒకసారి మనం ఫేస్ అన్లాక్ కూడా చెక్ చేద్దాం. మనకి ఫేస్ అన్లాక్ పవర్ బటన్ ప్రెస్ చేస్తాను. సో ఇలా చూడగానే మనకి స్వైప్ అప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఫేస్ అన్లాక్ అనేది ఓపెన్ అవుతుంది. సో పర్లేదు, బాగానే స్పీడ్గానే ఉందని చెప్పొచ్చు. అలాగే ఇక దీంట్లో నేను ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాను, DRM ఇన్ఫో. ఇది మనకి ఆన్లైన్ కాంటెంట్ మనం ఫుల్ హెచ్డీలో చూసుకోవచ్చా లేదనేది డిసైడ్ చేస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ఇది మనకి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ L3 అని ఉంది. అంటే మీరు అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటిలో మీరు ఫుల్ హెచ్డీ క్వాలిటీలో మాత్రం మూవీస్ చూసుకునే అవకాశం అయితే లేదు. అలాగే దీంట్లో మనం ఒకసారి వీడియో అలాగే ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేద్దాం. సో యూట్యూబ్ ఓపెన్ చేస్తాను, ఒక మంచి వీడియో కూడా ప్లే చేస్తున్నాను. సో ముందు మనం వీడియో క్వాలిటీ చూద్దాం. ఇది మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే అనమాట. సో బ్రైట్నెస్ కూడా మీకు ఫుల్గా పెడతాను.
ఆటో బ్రైట్నెస్ సెన్సార్ ఆఫ్ చేశాను, ఫుల్ బ్రైట్నెస్ పెట్టాను. ఇక్కడ మీరు వీడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం పర్లేదు, బాగానే ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. కలర్స్ కూడా మనకి చాలా న్యాచురల్గా కూడా కనిపిస్తూనే ఉన్నాయి. అలాగే ఒకసారి మనం ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేద్దాం. సో ఆడియో క్వాలిటీ మనకి స్పీకర్ ఇక్కడ ఉంది, స్పీకర్ కూడా చాలా లౌడ్గానే ఉంది, చాలా పెద్దగా కూడా వస్తూనే ఉంది. సో మంచి క్వాలిటీ స్పీకర్ని వీళ్ళు యూజ్ చేస్తారని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి డార్క్ మోడ్ ఫీచర్ కూడా అవైలబుల్గా ఉంది. డార్క్ మోడ్లోకి వెళ్ళడానికి సింపుల్గా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి డార్క్ థీమ్ అనే ఒక ఫీచర్ ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మనకి సిస్టమ్ మొత్తం కూడా డార్క్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అలాగే కొన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కూడా ఈ డార్క్ మోడ్ సపోర్ట్ అనేది తీసుకొచ్చారు వీళ్ళు. అంటే మనకి వాట్సాప్, ఫేస్బుక్ ఇలాంటి వాటిలో కొన్ని అప్లికేషన్స్ మాత్రం మీకు సపోర్ట్ చేసే అప్లికేషన్స్ ఖచ్చితంగా ఇది మీకు డార్క్లో కూడా చూపించగలదు అనమాట. సో ఇది దీనికి సంబంధించిన బేసిక్ ఫీచర్స్, అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు దీంతో నేను కొన్ని కెమెరా శాంపిల్స్ తీస్తాను. తీసిన తర్వాత దీనికి సంబంధించిన ఇమేజ్ క్వాలిటీ ఎలా ఉందో మీరు ఒకసారి జడ్జ్ చేయండి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది Infinix S5 Proకి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్, అలాగే కెమెరా శాంపుల్స్. ఇంతకుముందు S సిరీస్తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. త్వరలోనే మీకు దీనికి సంబంధించిన కెమెరా అలాగే ఫుల్ రివ్యూస్ కూడా తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.